నమస్తే. ఒక్కసారి స్టార్డమ్ వచ్చిందంటే అలాగే ఉంటుంది. కొన్ని కోట్లు కుమ్మరించడానికైనా నిర్మాతలు రెడీ. ప్రస్తుతం అదే స్టేటస్ ను ఎంజాయ్ చేస్తోంది సాయి పల్లవి. ఆమె పారితోషికం ఒకేసారి 4 రెట్లు పెరిగింది అనేది బాలీవుడ్ మాట. తెలుగులో తండేల్ అనే సినిమా చేసింది సాయి పల్లవి. ఆ సినిమాకు నాగ చైతన్యతో సమానంగా సాయి పల్లవి రెమ్యునరేషన్ అందుకుంది అనే టాక్ ఉంది. అంతర్గత సమాచారం ప్రకారం తండేల్ సినిమాకు సాయి పల్లవి అందుకున్న పారితోషికం 5 కోట్ల రూపాయలు. అదే టైంలో ఆమె బాలీవుడ్ లో ఓ ప్రాజెక్ట్ అంగీకరించింది. ప్రస్తుతం రణబీర్ కపూర్ తో కలిసి రామాయణ సినిమా చేస్తోంది. ఈ సినిమాలో నటించడానికి ఆమె 18 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు బాలీవుడ్ మీడియా కథనం. ఈ లెక్కన చూసుకుంటే సాయి పల్లవి పారితోషికం 4 రెట్లు పెరిగిందన్నమాట. ఈ స్థాయిలో కాకపోయినా నయనతార, సమంత లాంటి హీరోయిన్లు కూడా కాస్త గట్టిగానే డబ్బులు లాగుతున్నారు. నయనతార విషయానికొస్తే గతంలో ఆమె 6 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునేది. అప్పట్లో సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె అక్షరాల 10 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తోందట. ఇక సమంత విషయానికొస్తే శాకుంతలం సినిమాకు ఆమె తక్కువ పారితోషికమే తీసుకుంది. ఖుషి సినిమాకు మాత్రం అటు ఇటుగా 3 కోట్ల రూపాయలు తీసుకుంది. సిటాడెల్ హనీ బనీ అనే సిరీస్ లో నటించినందుకు ఆమెకు దక్కిన మొత్తం 8 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఈ మొత్తం కంటే కాస్త ఎక్కువ పారితోషికమే రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ కు అందుకుంటోంది. సో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సమంత 10 కోట్లు పారితోషికం తీసుకోవడం పక్క. అనుష్క, రష్మిక కూడా భారీ పారితోషికం తీసుకునే బ్యాచ్ లో ఉన్నారు. అప్పుడప్పుడు మాత్రమే సినిమాలు చేస్తుంది అనుష్క. అలా అప్పుడప్పుడు చేసిన ఫీజు మాత్రం 3 నుంచి 6 కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా తీసుకుంటుంది. ఇక రష్మిక అయితే ఒక్కో సినిమాకు తన రేటు పెంచుకుంటూ పోతోంది. పుష్ప 2 సినిమాకు ఆమెకు 10 కోట్లు ఇచ్చారంట. చావా సినిమాకు మాత్రం ఆమె 4 కోట్లు మాత్రమే తీసుకుంది అని టాక్. ఇక ప్రస్తుతం సల్మాన్ తో చేస్తున్న సికిందర్ కు కూడా ఆమె పారితోషికం 4 కోట్ల రూపాయలే అంట. సో ఇలా చూసుకుంటే సౌత్ హీరోయిన్ కూడా ఈ మధ్య బాగానే పెంచేశారు.